ఇక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ సిద్ధేశ్వర గుట్టపై గల సంతోషిమాత దేవాలయంలో శ్రావణమాసం సందర్భంగా మహిళలు లలిత సహస్రనామ పారాయణం చేశారు. అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు పవన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ఈ ఆలయంలో పూజలు అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపారు. శుక్రవారం ఎప్పుడు వస్తుందని కూడా మేము ఎదురు చూసుకొని ఈ వారంలో ఈ అమ్మవారి దగ్గర మేము భజనలు పారాయణాలు చేస్తాం. మాకు హుస్నాబాద్ పట్టణ ప్రజలకు నిజామాబాద్ ప్రజలందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం అమ్మవారి సంతోషమాత శుభాకాంక్షలు. ఈరోజు సిద్ధేశ్వర గుట్టపై ఉన్నటువంటి శ్రీ సంతోషమాత దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా 3వ శుక్రవారం ఈరోజు లలితా సహస్రనామ పారాయణం, లలితా చాలీసా పారాయణం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో 3వ శుక్రవారం రోజు ఈ దేవాలయంలో గత 8 సంవత్సరాలుగా ఈ పారాయణం చేయడం జరుగుతుంది. ఈ పారాయణం చేసినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం.